ప్రధానమంత్రి మోదీ గారు ఈరోజు ఉదంపూర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటూ చాలా రూపాంతరం చెందింది. గడిచిన 10 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్ చాలా రూపాంతరం చెందింది. ఒక అద్భుతాన్ని చేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను జమ్మూ కాశ్మీర్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నటువంటి మాట. దీన్ని బట్టి మీకేం అర్థమవుతోంది? ప్రధాని మోదీ గారి కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక మంచి శుభ పరిణామం అండి. ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం మీకు తెలిసే ఉంటుంది, బ్రిటిషర్స్ దేశాన్ని విడిచి వెళ్ళేటప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలని కాస్త క్లుప్తంగా నేను వివరిస్తాను. బ్రిటిషర్స్ దేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్, గోవా ఈ మూడింటిని భారత యూనియన్లో విలీనం చేయలేదు, అలాగే వదిలేసి వెళ్ళారు. సరే, హైదరాబాద్, గోవా పక్కన పెడదాం. కాశ్మీర్లో ఏమైందంటే, ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకి ఆ రోజున అప్పుడున్న జనరేషన్ పాపులేషన్లో నెయిదర్ పాకిస్తాన్ కానీ ఇండియాలో కానీ చేరటానికి ఎక్కువ శాతం మంది ఇష్టపడలేదు. మేము స్వతంత్రంగా ఉందామన్న ఆలోచనలో ఉన్నారు. అంటే వాళ్ళు తేల్చుకోలేకపోయారు ఎక్కడ. ఎందుకంటే పాకిస్తాన్ అప్పుడే ఫామ్ అయింది, ఇండియా కూడా ఇప్పుడే ఫామ్ అయింది. ఎందులో ఉంటే వాళ్ళకి భద్రత, తర్వాత అభివృద్ధి, సహజంగా ఏ ప్రజలైనా అదే ఆలోచిస్తారు. సో ఆ క్రమంలో వాళ్ళు ఎటూ తేల్చుకోలేకుండా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి చూసి పాకిస్తాన్ వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టింది, మీరు మాతో చేరండి అని. దానికి రకరకాలుగా స్ట్రాటజిక్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే కాశ్మీర్లో ఉన్నటువంటి హిమాలయాలు, అరుణాచల్ ప్రదేశ్ లాగా భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకి మనకి పెట్టని కోట్లాగా ఉన్నాయి. అందుకని రక్షణాపరంగా ముందు కాశ్మీర్ అన్నది మనకు అత్యంత ఆవశ్యకత ఉన్నది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, సరే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర పెద్ద సైన్యం కూడా లేదు. బ్రిటిష్ సైన్యం ఏదైతే ఉన్నదో ఆ రోజుల్లో, రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఆర్మీ కానీ చాలా వరకు భారత ఆర్మీలోనే ఉండిపోయింది. వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంది. అందుకని వాళ్ళు ఈ అనిశ్చిత పరిస్థితిని ఆధారం చేసుకొని అక్కడున్న గిరిజనులు, కొంత ఆర్మీ, కొండ జాతి ప్రజలతో కాశ్మీర్ని అటాక్ చేశారు. అక్కడ మన సైన్యం లేదు, న్యూట్రల్గా ఉంది. అటాక్ చేసి బలవంతంగా కలుపుకోవటానికి లోపలికి చొచ్చుకొచ్చేశారు. దాదాపుగా 60-70% వరకు వచ్చేసినప్పుడు హిందూ రాజు రాజా హరిసింగ్, ఆయనకి ఇంకా చాలా కంగారేసి ఢిల్లీ పరిగెత్తుకొచ్చాడు, ఎట్లాగైనా హెల్ప్ చేయండి అని. సర్దార్ పటేల్ హోంమంత్రిగా ఉంటూ చాలా గట్టి మనిషి, అందరికీ తెలుసు. ఆయన నెక్స్ట్ సెషన్ ఆఫ్ ద యాక్ట్, ఇన్స్ట్రుమెంటేషన్ యాక్ట్ నువ్వు సంతకం చెయ్యి, మేము మా సైన్యాన్ని పంపిస్తా అన్నాడు. చాలా లౌక్యంగా, కరెక్ట్గా, నోటి మాటగా కాకుండా. సరే, వెంటనే రాజా హరిసింగ్ సంతకం పెట్టేయటం, మన ఇండియన్ ఆర్మీ వెళ్ళటం జరిగింది. వెళ్ళి యుద్ధం చేశారు. మనది ప్రొఫెషనల్ ఆర్మీ, దాదాపుగా మోరార్లెస్. చాలా అవలీలగా వాళ్ళని అవతలకి నెట్టేశాం. ఇంకా ఖచ్చితంగా మనం ఓడిపోతాము, ఇంకొక వారం 10 రోజుల్లో మనం కాశ్మీర్ నుంచి మొత్తం మనం పంపించిన అల్లరి మూకలు, కొండజాతి ప్రజలు, గిరిజనులు, కొంతవరకు ఆర్మీ వెనక్కి వచ్చేస్తుందని గ్రహించి పాకిస్తాను ఇలా కొట్టుకోవటం కుదరదు. అంటే కాలబేరానికి వచ్చారు, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. మనం ఐక్యరాజ్య సమితిలో ఏదో తేల్చుకుందాము, ఈ జన నష్టం దేనికి అని ఒక పాచిక విసిరారు. వెరీ అన్ఫార్చునేట్గా నెహ్రూ గారు దానికి దొరికిపోయారు. ఆ విసరడమే పెద్ద మిస్టేక్ అయిపోయిందని ఇప్పటికీ చాలా మంది తిడుతూ ఉంటారు. చాలా అయింది. అలా వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో ముందు అక్కడికి వెళ్ళాలి, స్టేటస్ కో మెయింటైన్ చేయాలిగా. ఏదైనా మాట్లాడుకుంటారంటే, ఇప్పుడు నేను కబ్జా చేసి మాట్లాడుకుందాం అంటే కుదరదు. అక్కడ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి వెళ్ళిన తర్వాత ముందు మీరు కొట్టుకోవడం ఆపండి, మనం తేల్చుకుందాం అన్నారు. సో ఆ రోజున సైన్యం ఎక్కడైతే ఆగిపోయిందో ఈ రోజుకి కూడా అదే లైన్ ఆఫ్ కంట్రోల్ కింద ఉన్నది. యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ పశ్చిమాన జమ్మూకు దగ్గరగా చెప్పండి. NJ 9842 అనే పాయింట్, దాదాపుగా 760-70 కిలోమీటర్ల వరకు. ఆ NJ 9842 వెనకాల గిల్గిట్ అండ్ హుంజా, చాలా అద్భుతమైన ప్రదేశం. సో అది వాళ్ళ కింద అలా ఉండిపోయింది. POK అంటున్నాం.
ఈ రోజుకి రావణ కష్టం రగులుతూనే ఉంది. అవును. అన్ఫార్చునేట్గా 1965లో రాణా ఆఫ్ కచ్ వారు గెలిచిన తర్వాత కూడా, వాళ్ళు కాళబేరానికి వచ్చిన తర్వాత కూడా మీరు పీఓకే ఖాళీ చేసి వెళ్ళండి అని భారత ప్రభుత్వం గట్టివాడైన లాల్ బహదూర్ శాస్త్రి గారు అనలేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్ వారప్పుడు ఢాకాలో 90,000 మంది పాకిస్తానీ సైనికులు సరెండర్ అయిన తర్వాత చాలా గొప్ప రాజకీయ నీతిజ్ఞురాలు, చాలా గట్టి లీడర్గా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు కూడా ఈ 90,000 మందిని మీకు అప్పగిస్తాము, మీరు కాశ్మీర్ని ఖాళీ చేసి వెళ్ళండి అంటే చచ్చినట్టు తోక ముడిచి వెళ్ళిపోయి ఉండేవాడు. అది ఎందుకు జరగలేదా అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సరే, అలా పక్కన పెడదాం. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీర్ని స్వాధీనం చేసుకోలేమని తెలిసి ఖలిస్తాన్ మూమెంట్ పంజాబ్లో ఎగదోసింది పాకిస్తాన్. ఆ ఖలిస్తాన్ మూమెంట్ ఆపరేషన్ బ్లూ స్టార్ స్వర్ణ దేవాలయం మీద అటాక్ చేసిన తర్వాత సమసిపోయింది దాదాపుగా. ఒక్క 2-3 ఏళ్ళు సైలెంట్ గా ఉండి కాశ్మీర్ని పట్టుకుంది పాకిస్తాన్. ఇట్లా కాదు, ఇండైరెక్ట్ గా అక్కడ యువతకి రాడికలైజేషన్, ఇంట్రాక్సినేషన్ అంటే బుర్ర తింటాం, బ్రెయిన్ వాష్ చేయటం, ఇవన్నీ చేసి 82, 83 ఆ దశకంలో మొదలైంది. చాలా మంది, వేలాది మంది యువకులు చాలా అవలీలగా పీఓకేలోకి వెళ్ళటం. ఎందుకంటే ఒకటే భాష, ఒకటే జాతి, ఒకటే నేల, ఎక్కడ ఎవరు తేడా తెలియదు. వాళ్ళని ట్రైన్ చేయటం, ఇంకా టెర్రరిజం ఆ రోజు పురుడు పోసుకుని దానికి అక్కడ లోకల్ గా ఉండే పార్టీలు, పొలిటికల్ పార్టీలు సపోర్ట్ కూడా ఉంది కదా. సపోర్ట్ లేకపోతే చేయగలిగేవారు కాదు కదా పాకిస్తాన్ కూడా. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, మేము స్వతంత్రంగా ఉండాలి, మాకు ఎవరి ఆధిపత్యం ఉంది. రెండవది డెఫినెట్ గా మతోన్మాదం, పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కాబట్టి అక్కడే ఉంటాం, ఈ 2 ఫ్యాక్టర్స్. అయితే ఇక్కడ రాజకీయంగా కూడా ఒక తప్పు జరిగింది. అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, నాకు బాగా గుర్తు. ప్యాంథర్స్ పార్టీ నుంచి భీమ్ సింగ్ అలాంటి వాళ్ళు పోటీ చేశారు. లక్కీగా మీరు ఉదంపూర్ అన్నారు ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో. ఆ ఉదంపూర్ నుంచి కూడా ఆయన పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల్లో కొంత అక్రమాలు జరిగి అలా గెలవాల్సిన పార్టీ రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. అదొక రాజకీయంగా ఒక తప్పు జరిగింది ఆ రోజు. ఓకే. సో ఇవన్నీ కలగలిపి చిట్ట చివరికి ఏమైంది, మమ్మల్ని బలవంతంగా కొంత భాగం భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంది, కొంత పాకిస్తాన్ ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుంది. ఆ రావణ కాష్టం రగులుతూ జిహాదీ టెర్రరిజానికి పురుడు పోసుకుంది. దానికి మనం 3 యుద్ధాల్లో ఓడిపోయామన్న ఏడుపు కచ్చ భయంకరంగా ఉంది పాకిస్తాన్కి. 47లో 65, 71, 99 ఎలాగూ కార్గిల్ వార్లో ఓడిపోయారు. సో ఈ 71 నుంచి 99 మధ్యలో పరోక్ష యుద్ధాన్ని చేశారు. ప్రత్యక్షంగా భారతదేశంలో గెలవలేమని తెలిసి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించారు. వేలాది మంది యువత దానికి ఆకర్షితులై ఇండ్రాక్సినేషన్, ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ వాషింగ్ అయిపోయి అక్కడికి వెళ్ళటం, టెర్రరిస్ట్ క్యాంప్స్ లో ట్రైనింగ్ పొందటం, ఇక్కడ వచ్చి విధ్వంసం చేయటం. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా మొన్న పుల్వామా ఘటన తర్వాత మనము బాలాకోట్, ముజఫరాబాద్ అండ్ చకోటీల మీద వైమానిక మెరుపుదాడులు జరిపి 400 మంది దాదాపుగా టెర్రరిస్టుని తుడిచిపెట్టేశాం. అది ఒక్క శరాఘాతంలాగా చాలా తీవ్రమైన హెచ్చరికలాగా జరిగింది. ఆ తర్వాత టెర్రరిజం అన్నది క్రమక్రమంగా తగ్గుతూ ఉన్నది. ఇంకా రాజకీయంగా మరి ఇప్పటి ప్రభుత్వము, సరే అన్నిటికన్నా ముఖ్యము, జమ్మూ కాశ్మీర్ ప్రజలు జనజీవన స్రవంతిలో కలవాలి, భారతదేశంతో మిగతా దేశంతో మొత్తం వాళ్ళు మమైకం కావాలి. ఈ ఆర్టికల్ 370 అడ్డుపట్టం వచ్చింది. బయట వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, అక్కడికి రాలేరు. సో లోకల్ వాళ్ళు మాత్రమే, అంటే మేమేదో స్పెషల్ పీపుల్ లేదా మేము పరదేశీయులము, ఈ 2 భావనల నుంచి ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు చేస్తే కానీ వాళ్ళని మనతో మమైకం చేయలేమని చెప్పి ఒక చాలా మంచి ఆలోచనతో 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే తీసుకొచ్చినప్పుడు యూనియన్ టెరిటరీ కింద, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లడాక్ ప్రాంతం ఒక యూనియన్ టెరిటరీ. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్ట్ కంట్రోల్. ఇప్పుడు ప్రశ్న మీరు అడిగింది, స్టేట్ హుడ్ ఇవ్వటం ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే స్టేట్ హుడ్ అంటూ ఇస్తే చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా లోకల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే మేము ఎన్నుకున్న వాళ్ళం, అంటే ఒక డెమోక్రటిక్ దిశగా కాశ్మీరు ప్రజలు, కాశ్మీరు రాష్ట్రము భారత యూనియన్లో పరిపూర్ణంగా అంతర్భాగం కావాలి. ఆర్టికల్ 370 తీసినందువల్ల ఒక 40% మాత్రమే అయింది.
ప్రత్యక్ష ఎన్నికలు, లోకల్ ఎన్నికలు, ముఖ్యంగా ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అరుణాచల్ ప్రదేశ్ కూడా స్టేట్హుడ్ రావటం ముందు అస్సాం ముందుంది. అస్సాం ప్రభుత్వం అధీనంలో ఉంది. అస్సాం ప్రభుత్వం మా వల్ల కాదు, ఎందుకంటే అస్సాం కన్నా దాదాపుగా పెద్దగా ఉంది అరుణాచల్ ప్రదేశ్, క్లోజ్గా. అడ్మినిస్ట్రేషన్ చేయటం చాలా కష్టము అని చెప్తే అరుణాచల్ ప్రదేశ్కి స్టేట్హుడ్ ఇచ్చారు. అక్కడ ఎన్నికలు వస్తున్నాయి, అక్కడి నుంచి రిప్రజెంటేషన్ వస్తుంది. సో అతి ముఖ్యంగా అక్కడ కాశ్మీర్ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలి. మీరెవరో సపరేట్ కాదు, మీరు కూడా భారతదేశంలో అంతర్భాగమే. సో పొలిటికల్గా, సోషల్గా చాలా మంచి నిర్ణయం అనేది మీరు చెప్తున్నారు. అవునండి, పొలిటికల్ గా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం, గౌరవం వస్తుంది. మేము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో ఉంటారు, ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మా రిప్రజెంటేషన్ అసెంబ్లీలో ఉంటారు, మా బడ్జెట్ మాకు వస్తుంది, సెంట్రల్ ప్లానింగ్ కమిషన్ లో మాకు ఫండ్స్ అలాట్ అవుతాయి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్లానింగ్ ఉంటుంది, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. మా సమస్యలు ఏదన్నా ఉంటే ఇదంతా అఫీషియల్ గా కాన్స్టిట్యూషన్ లో భాగంగా, అంటే ఎవరో దాలిదల్చి ఇచ్చేవి కావు, మా హక్కుల కింద. చాలా ముఖ్యమైనది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.